ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్కి ఇవాళ ఎవరు వచ్చారంటే, ఫిలిం ఇండస్ట్రీలో ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. అందరికన్నా హ్యాండ్సమ్, అందరికన్నా హాట్, అంతేకాకుండా అందరికన్నా ఫిట్ అయిన స్టార్. ఆయన ఎలాంటి స్టార్ అంటే, ఫిలిం ఇండస్ట్రీలో ఈయనకంటూ గాడ్ ఫాదర్ లేరు. ఈయన ఎలాంటి స్టార్ అంటే ఈయనకి ఎలాంటి క్యాంపు లేదు. ఆయన ఎంతో కష్టపడి ఆయన పట్టుదలతో ఫిలిం ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఫిలిం స్టార్ జాన్ అబ్రహాం. జాన్, ఇవాళ మనం ఒక స్పెషల్ కేసుని మొదలు పెడదాం. అంతకన్నా ముందు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ మేము ఆవిని స్పెషల్గా ఇన్వైట్ చేశాం. హిందుస్థాన్ టైమ్స్లో సిటీ ఎడిటర్ సోనల్ కాల్రా. ఇవాల్టి మన ఎపిసోడ్లో జడ్జ్ ఆవిడే. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. అంతకన్నా ముందు ఇవాళ ఆప్కి అదాలత్లో మన జడ్జ్ గారి పర్మిషన్ అడుగుదాం. అనుమతిస్తున్నాను. ప్రస్తావాన్ని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ జాన్ అబ్రహాం గారి మీద. ఆప్కి అదాలత్లో జాన్ అబ్రహాం గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే: ఈయన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. జాన్, మీరు ఇవాళ నిజం చెప్తారా లేదా అబద్ధం చెప్తారా? సార్, మీకే అర్థమవుతుంది త్రూ ద షో. నేను నిజమే చెప్తాను. నేను ఏం విన్నానంటే, మీ చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని మీరు ఎక్కడున్నారని అడిగితే మీరు మీ ఫ్రెండ్స్ ఇంట్లో హోంవర్క్ చేస్తున్నానని చెప్పేవారట. కానీ యాక్చువల్గా మీరు అమ్మాయిలతో తిరిగేవారట. నేను ఎప్పుడూ జిమ్లోనే ఉంటాను. ఇంకా జిమ్నాషియం చేస్తూ ఉండేవాడిని. అలాగే రన్నింగ్ రేసులో 100-200 మీటర్స్ రేసులో క్లాస్లో తక్కువగా ఉండేవాడిని. కానీ జిమ్ ఇంకా ఆన్ ద ఫీల్డ్ ఎక్కువ ఉండేవాడిని. అక్కడ బై ఛాన్స్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళతో కూడా నేను టైం స్పెండ్ చేసేవాడిని. ఒకవేళ అవును, నాట్ రెగ్యులర్. ఎప్పుడైనా మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారా? ఎప్పుడు? అది నా లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. ఎందుకంటే నాన్న పట్టుకునేవారు, అమ్మ పట్టుకునేవారు, అలాగే టీచర్స్ కూడా. ఎక్కడున్నావు అనేవారు. నేను క్లాస్లోనే ఉన్నా అనేవారు. ఎక్కడున్నావు? నువ్వు క్లాస్లో లేవే అనేవారు. లాగౌట్ ఇవ్వగానే అవును నేను లేనేహు అనేవాడిని. సో ఐ లెర్న్ ద హార్డ్ వే. ఇది నిజమా చెప్పండి? నిజ జీవితంలో మీరు మమాస్ బాయ్ అట పూర్తిగా? కంప్లీట్లీ ఇది నేను ఒప్పుకుంటాను. ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు. లైఫ్లో ఎప్పుడు ఫ్యామిలీయే ముఖ్యం అనుకోవాలి. మామ్ అండ్ డాడ్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మన బాధ్యత. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మామ్ అండ్ డాడ్ని ఎప్పుడు వదిలేకండి. ఇంకా నేను ఎందుకు ఎప్పుడు మమ్మీస్ బాయ్ అంటే, మామ్ నాకు అన్నం పెట్టేవారు, అమ్మ పాప్సీ కాబట్టి, అంటే జురాస్ట్రియన్ అంటే గుజరాతీ కాబట్టి. నేను కాబూల్ ఎక్స్ప్రెస్లో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాను. అప్పుడు నాకు తాలిబాన్ థ్రెట్ ఉండేది, అంటే దే వాంట్ టు కిల్ మీ. అప్పుడు మా మామ్ నాకు కాల్ చేసి మాట్లాడారు, బోను కాదు అంటే భోజనం చేసావని. అమ్మా నేను ఇక్కడ చనిపోయేలా ఉన్నాను, ఎలా తినగలను అన్నాను. సో మదర్స్ జస్ట్ లవ్ ఫీడింగ్. నాకు తినడం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఈటింగ్ మై ఫుడ్. మీ సినిమాలు చాలా వరకు హిట్లయ్యాయి. అవును. గరం మసాలా, ధూమ్, దోస్తానా, ఇంకా న్యూయార్క్, ఇవన్నీ చాలా మంచి సినిమాలు. మీరు కూడా బాగా యాక్ట్ చేశారు. కానీ ఇవన్నీ కూడా మల్టీ స్టారర్. అవును. అంటే మిగతా స్టార్స్ కూడా ఆ సినిమాల్లో ఉన్నారు. అవును. మీకు ఎప్పుడు కూడా ఇలా అనిపించలేదా, జాన్ అబ్రహాం ఒక యాక్టర్ సోలో ఫిలిమ్స్ చేయాలని అనిపించలేదా? అవును, జెస్సిమ్ నా మొదటి ఫిలిం. అది సోలో ఫిలిం. కానీ దట్ ఆల్సో వర్క్డ్ విత్ బిపాషా బాసు. అవును, బిపాషా బాసు. ఆ టైంలో తన పెద్ద స్టార్. ఇట్స్ వర్క్స్ బికాస్ ఆఫ్ హర్. అంటే దాని అర్థం అది కాదు నేను కమర్షియల్ సినిమాస్ చేసేవాడిని. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలనుకున్నాను, అన్ని అటెంప్ట్ చేయాలనుకున్నా. ఆర్ ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఏ సోలో కమర్షియల్ హీరో అండ్ జుటాహి సే స్టెప్ ఇన్ ద డైరెక్షన్. నేనేం ప్రయత్నించాలనుకున్నానంటే నా ఆడియన్స్ జాన్ అబ్రహాం సినిమాకి వచ్చామనుకోవాలి. ఐ హోప్ దే ఎంజాయ్ ద ఫిలిం, వాచ్ జానీ ఇబ్రహీం మూవీ. ప్రయత్నం అదే. ఇంకా అందులో ఆడియన్స్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఒక హీరోగా చూస్తున్నారు, చార్మింగ్ హీరోగా చూస్తున్నారు. కానీ మీరు ఒక హిట్ ఇచ్చినప్పుడు ధూమ్ లాంటి సినిమా చేస్తున్నారు, మీరు అందులో విలన్గా చేశారు.
రెస్ట్ అందులో నేను విలన్ని. సో ఐ థింక్ ద బ్యాడ్ బాయ్ ఇమేజ్ రియల్లీ వర్క్స్ సమ్ టైమ్స్. ఆడియన్స్ లైక్ దట్ కొంచెం డిఫరెంట్ అయిన బ్యాడ్ బాయ్ అని. కానీ ప్రజలు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఒక హీరోగానే చూడాలనుకుంటున్నారు. నేను ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మీరు గనక ప్రయత్నించుంటే అభిషేక్ బచ్చన్ గారిని కిస్ చేసి ఉండరు. అది ఆ సమయంలో మేము ఆ సీన్ చేసేటప్పుడు ఎన్ని రీటేక్స్ అయ్యాయంటే దానికి 17 కాదు 18 అయ్యాయి. అండ్ దే వాజ్ మేము దగ్గరకు వచ్చేటప్పుడల్లా మేము ఇలా చేసేవాళ్ళం. ఇంకా సెట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండేవారు, వీళ్ళిద్దరూ అసలు ఏం చేస్తారా అని అలా చూసేవారు. సో ఫైనల్లీ టర్నర్ హెడ్స్ అండ్ వీ డూ దట్ సీన్. కానీ షూటింగ్ టైంలో జాలీగా ఉండేది. ఎప్పుడు కూడా మీకు యాక్టింగ్ అనేది ఒక మొదటి ప్రయారిటీ కాదు కదా? అవును. మీరు ఒక ఫుట్బాలర్ అవ్వాలని కోరుకున్నారు. అవును. అప్పుడు నేను ఫుట్బాల్ ఏ డివిజన్ ఆడుతూ ఉండేవాడిని ఫర్ ఎ క్లబ్. ఆ టైంలో నాకొక మంచి ఆపర్చునిటీ దొరికింది. ఒకటి నేను నేషనల్ టీం కోసం ఆడాలి, లేదా ఎంబీఏ చెయ్యాలి. సో ఐ లెఫ్ట్ ఫుట్బాల్. నేను ఎంబీఏ చేశాను. నేను ఎంబీఏలో ర్యాంక్ హోల్డర్ని అండ్ యూనివర్సిటీ టాప్ 10లో నేను ఒకడిని. ఆ తర్వాత పని మొదలుపెట్టాను. ప్రజలు ఏమనుకున్నారంటే వీడు చాలా ఇంటెలిజెంట్, చాలా స్మార్ట్గా ఉన్నాడు అని అన్నారు. అండ్ నేను మోడలింగ్ ప్రారంభించినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ హౌ మోడల్స్ ఆర్ ట్రీటెడ్. అంటే డఫర్స్ లాగా, దే ట్రీటెడ్ లైక్ డఫర్, దే డమ్. సో అది నాకు చాలా షాకింగ్ అనిపించింది, వాళ్ళెందుకు అలా ట్రీట్ చేస్తున్నారు అని. వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ అండ్ మేల్ మోడల్కి మంచి ఇమేజ్ ఉంటుంది, గుడ్ లుక్, ఓన్లీ బాడీ, ఇంకేం లేదు. మీరు సెక్సీ గురించి మాట్లాడారంటే నా దృష్టిలో వాట్ ఈస్ ద రియల్ సెక్సీ అబౌట్ గాయ్ అండ్ గర్ల్ హీస్ దట్ హీస్ నాలెడ్జబుల్. యునో లుక్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. యునో ఇట్స్ ఆల్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ సోల్. కానీ మీ ఫుల్ ఇమేజ్ క్రియేట్ అయింది మాత్రం మీ లుక్స్ వల్లే అని చెప్పాలి. ఖచ్చితంగా. కానీ ఇవాళ్లే మొట్టమొదటిసారిగా ప్రజలకి మీరు చదువుకున్నవారని తెలిసింది. అవును. దీనికి సంబంధించి నా దగ్గర కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో జాన్ ఇబ్రహాం గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. 5 అమ్మాయిలు నా టీ షర్ట్ లోపల చేతులు వదిలితే ఎలా, ఒకవేళ నేను కదిలితే అప్పుడు దే వుడ్ స్క్రాచ్. సో నేను అలాగే నిలబడి ఉంటాను. వాళ్ళు మీరు ఏవైనా చేసుకోండి, ఎలాగైనా ఫీల్ అవ్వండి, నేను మాత్రం ఫీల్ అవ్వను అనుకుంటాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఆరోపణలు వేస్తున్నది ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహాం గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహాం గారి మీదున్న ఆరోపణ, ఈయన తన బాడీ మీద చాలా ఆబ్సెస్. జాన్, మీరు ఏమన్నారంటే మీరు చదువుకున్నవారు, మీరొక టాపర్ అన్నారు. అవును. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మీ గురించి మేమేం విన్నామంటే జాన్ అబ్రహాం ఒక హాట్ స్టార్, ఫిట్నెస్ స్టార్. అలాగే కొంతమంది ఇలా కూడా ఉంటూ ఉంటారు, జాన్ అబ్రహాం అంటే మేము చూసి ఆనందించేవారు అని. అది విషయం ఏంటంటే దోస్తానాలో అంటే దెర్ ఈస్ అ కాన్స్టెంట్ ఏంటంటే నేను బాడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. నా దృష్టిలో సినిమా ఈజ్ ఏ విజువల్ మీడియం. ఇంకా ఒకవేళ మీ బాడీ బాగుంటే, ఫిట్గా ఉంటే అందులో తప్పైన విషయం ఏమీ లేదు. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ ఎ ఫిట్. ఇంకా ఒకవేళ నా ఆడియన్స్కి వాళ్ళకి మంచి ఉత్సాహం దొరికిందంటే ఇట్స్ యూ కెన్ వర్కౌట్ అండ్ యూ కెన్ ఫిట్. ఇంకా అందులో ఎటువంటి తప్పు లేదు. మిమ్మల్ని చూస్తే ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మన దేశంలో 90% మంది బాయ్స్ జిమ్కి వెళ్తున్నారంటే దానికి కారణం సల్మాన్ ఖాన్ అని చెప్పచ్చు. ఆయన ఇన్స్పిరేషన్ అందరికీ. నా ఇన్స్పిరేషన్ సిల్వెస్టర్ స్టలోన్. ఎందుకంటే నేను ఆ టైంలో రాకీ చూశాను. రాకీ చూడగానే నాకేమనిపించిందంటే ఆయనకి గ్రేట్ బాడీ ఉంది, నాకు కూడా అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయనది పెద్ద బాడీ, నేను కూడా వర్కౌట్ అయ్యి అలాంటి బాడీ తెచ్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ప్రోటోటైప్ దొరకలేదు. ఆ టైంలో ఎవరు సరిగ్గా డ్రెస్ చేసుకోలేదు, జీన్స్, టీషర్ట్, యునో ఆ టైంలో ప్రాపర్ అయిన స్టైల్ డ్రెస్ లేదు. అప్పుడు నేను ఎప్పుడూ ఒకటే అనుకునేవాడిని, ఒకవేళ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఇంకా నేను ఒక రోల్ మోడల్ అయితే దెన్ ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్ టు ద పీపుల్. నేనేం చెప్తానంటే హ్యావ్ ఎ గుడ్ బాడీ, యూ హ్యావ్ ద రైట్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే బాడీ ఎవరైనా బిల్డ్ చేయొచ్చు, కానీ ఎలా చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. నో షార్ట్ కట్స్.
నేను సిగరెట్ కాల్చను, నో డ్రింక్స్, ఇదంతా చాలా ముఖ్యమైన విషయాలు. ఇది మోడల్ రిలీజియసో లేక ఎతికలైన విషయమో కాదు. ఎప్పుడు మంచి పద్ధతిలో వెళ్ళడమే ముఖ్యం. ఒకవేళ మనం మన బాడీని డెవలప్ చేయాలంటే సిగరెట్, ఆల్కహాల్ వీటన్నిటికీ మనం కొంచెం దూరంగా ఉండాలి. మంచి డైట్ తీసుకోవాలి, అవును. డిసిప్లిన్డ్ గా ఉండాలి. చాలా డిసిప్లైన్. చాలా బోరింగ్ గా ఉంటుంది. లైఫే బోరింగ్ గా ఉంటుంది. మనం కానీ బాడీ చూపించాలంటే ఏం చేయాలి? దానికి దోస్తాన చేస్తే ఇట్స్ లైక్ యాక్చువల్లీ నేను ఆడియన్స్కి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా చాలా షై మనిషిని. నాకు నిజంగానే సిగ్గు ఎక్కువ. దోస్తానాలో ఒక షాట్ వచ్చింది. ముందు మనం ఈ షై గురించి మాట్లాడదాం. మీరు చాలా షై టైప్ అని చెప్పారు. అవును, నేను నిజంగానే షయ్యే. మేము సల్మాన్ ఖాన్ గారు షర్ట్ విప్పడం మాత్రమే చూస్తాను, కానీ మీరు ఏకంగా ప్యాంటే విప్పేశారు. నేను నా బాడీలో చాలా కంఫర్ట్గా ఉంటాను, కానీ చాలా సిగ్గుపడుతూ ఉంటా. జనరల్గా ఎవరైనా వచ్చి షర్ట్ తీయమంటే నేను తీయలేను, ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటాను. నిజంగానే షైగా ఉంటుంది, కానీ ఎందుకో తెలీదు. కానీ దోస్తానా సినిమాలో మీరు ఫుల్గా ఈలు అండర్వేర్తోనే కదా తిరిగారు. నేను చెప్పింది కరెక్టేగా? అవును, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. వెన్ ద క్లోత్స్ యూస్ టు కమ్, అభిషేక్కి ఫుల్ వార్డ్రోబ్ మొత్తం వస్తాయి. నాకు మాత్రం ఒకే ఒక యాంకర్ వస్తుంది. ఒక ఎల్లో, ఒక వైట్, ఒక రెడ్. కానీ ఒక సమయంలో నేను అడిగడిగి విసుగు చెందిపోయాను. నాకు కూడా మంచి డ్రెస్ ఇవ్వండి, నా వల్ల కావడం లేదు అని అడిగాను. కానీ మేము ఫస్ట్ స్టార్ట్ తీసేటప్పుడు గెటింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్, అట్ దట్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ప్రజలకి కరణ్ జోహార్ అక్కడ కూర్చుని ఉన్నారు. అండ్ హీ సెడ్ దట్ ఐ సెల్ ద ఫిల్మ్ ఆన్ ద షాట్ యూ వాకింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఇందులో ఏం గొప్పతనం ఉందని అడిగా. హీ సెడ్ ఇందులో గొప్పతనం ఉందన్నాడు. ఆయనకి ఎగ్జాక్ట్గా సినిమాలో ఏం చేయాలో బాగా తెలుసు. తర్వాత న్యూయార్క్, చెప్పండి. అందులో మీరు బట్టలు లేకుండా నూడుగా ఒక సీన్ కూడా ఉంది. సార్, అది నిజంగా టార్చర్ సీన్. ఇంకా నా దృష్టిలో నేను కబీర్ని అడిగాను, షుడ్ ఐ హౌ టు డూ ద టార్చర్ సీన్ అని, ఇంకా హౌ వాజ్ ద ప్రిజనర్ టార్చర్డ్ అని. అందుకు ఆయన ఏం చెప్పాడంటే, ముందు వాళ్ళ దుస్తులు తీసేస్తారు, ఆ తర్వాత వాళ్ళని ఐస్ బ్లాక్లో పడుకోబెడతారు, ఆ తర్వాత వాటర్ లాగింగ్, దాన్ని వాటర్ బోర్డింగ్ అంటూ ఉంటారు. మేము ఆ ఎంటైర్ ప్రాసెస్ అంతా చూసి ఆ టార్చర్ 1 by 1 గా ఇస్తూ ఉండేవారు. ఆ స్టెప్ బై స్టెప్ గా పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నారు. న్యూయార్క్ లో ఆదిత్య చోప్రా ఏం చెప్పారంటే, జాన్ మిమ్మల్ని దోస్తానాలో ప్రజలందరూ బాడీ కోసం చూశారంటే న్యూయార్క్ లో పర్ఫార్మెన్స్ కోసం చూస్తారు. కానీ న్యూయార్క్ లో నాకు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ దెన్ దోస్తానా. ఈ విషయం చాలా మందికి తెలియదు. న్యూయార్క్ ఈజ్ ఫార్ బిగ్గర్ కమర్షియల్లీ. కానీ న్యూయార్క్ ఫోటోస్ వల్ల ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే, ఇలాంటి ఫోటోలు పేపర్లో కూడా వచ్చాయి, ఇలాంటి ఫోటోస్ తీసిన వాళ్ళని జైల్లో పెట్టాలన్నారు. వామ్మో. కానీ ఎందుకని మీరు ఆ సినిమాలో అసలు బట్టలు లేకుండా తిరిగారో చెప్పండి. వేడి ఎక్కువగా ఉంది. ఐ థింక్ ఒక ఇమేజ్ దానంతట అది వస్తుంది. హిస్ బాడీ అని. అదేంటంటే, నేను నాకు బాడీ గురించి అపాలజైజ్ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నేను అపాలజిట్ కాదు. అరే మిత్రమా, నన్నేం చేయమంటావు, సారీ, అది ఇది అంటూ నా వల్ల వీలైనంత వరకు నేను ఈ విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాను. వీలైనంత వరకు. ఇంకా నేను ప్రజల్ని ఎంటర్టైన్ చేయగలరా? ఇంకా జూటా హీ సహీ సినిమాలో నేను షవర్ నుంచి బయటకు వస్తాను. అప్పుడు అబ్బాస్ టైర్వాలా అలా చూసి స్టన్ అయిపోయారు. చూడు జాన్, ఇలాగా మజిల్స్ కనిపించకూడదు, అక్కడ నురగ తీసుకుని మజిల్స్ మొత్తం కవర్ చేశారు, అలాగే అన్ని చోట్ల కవర్ చేసుకుంటూ వచ్చారు. అదిగో అక్కడ కనిపిస్తోంది, అది కూడా కవర్ చేయి అన్నారు. సో మేము పూర్తిగా కవర్ చేసాం, ఎందుకంటే నా కాన్సంట్రేషన్ మొత్తం మంచి సినిమా చేయాలని. ఒప్పుకుంటాను, గుడ్ ఫిలిమ్స్, అలాగే డైరెక్టర్ డిమాండ్స్ కూడా ఉంటాయి. మీకు అలాంటి రోల్స్ ఇస్తున్నారు, మీ ఇమేజ్ కూడా అలా డెవలప్ అవుతుంది. కానీ మిమ్మల్ని ఫోటోషూట్ చేసేటప్పుడు కొన్ని ఫోటోస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఇది దోస్తానా ఫోటోషూట్ అప్పుడు. తర్వాత ఇది ఎవరు ఫోటోషూట్? అరే ఇది జాన్ అబ్రహాం. కాదు, ఇది అభిషేక్ బచ్చన్ బాడీ. ఓ నాదేనా? అలాగా. ఎప్పుడు అంటే ప్రతిసారి మ్యాగజైన్స్లో మీ ఫోటోల్ని చూస్తున్నప్పుడు అందులో మీ బట్టలు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తున్నాయి. సార్, నేను లైఫ్లో అన్నీ చేశాను. ఒక మోడలింగ్ ప్రపంచంలో ఏమేమి చెయ్యాలో అన్నీ చేశాను. ఇంకా ఫిలిమ్స్లో నాకేమనిపించిందంటే ఒక లిమిట్ వరకు వచ్చాను. ఐ థింక్ దోస్తానా ఈజ్ ఎ లిమిట్ నౌ. దీనికంటే ఎక్కువగా ఇట్ విల్ బి మోర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ నౌ. లెహంగా వేసుకుని కూడా మీరు వర్క్ చేశారు. అవును.
అది ఒక ఫీమేల్ మోడల్ కోసం వచ్చింది, కానీ ఆ లెహంగాని నాకు వేశారు. నేను ఆ లెహంగా వేసుకుని వాక్ చేశాను ర్యాంప్ వాక్లో. అప్పుడు ఎదురుగా ఉన్న ఆడియన్స్ ఇదిగో ఇక్కడ కూర్చున్నట్టుగా వాళ్ళు నన్ను చూశారు, తర్వాత క్లాప్ చేశారు. అప్పుడు వాళ్ళని చూస్తే షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అలాగా ఎంతో షాక్ అయ్యారు. వీడికేమైనా పిచ్చా, ర్యాంపులో ఏం చేస్తున్నాడు అని. ఇప్పుడు నేను ఒక న్యూస్ చదివాను, జాన్ అబ్రహాం ఆయన బట్ని ఇన్షూర్ చేశారు అని, అది కూడా 10 కోట్లకి. డెఫినెట్గా ఇన్సూరెన్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నాకు చెప్పారు ఇన్సూరెన్స్ గురించి, ఇలాగా బాడీ పార్ట్స్ ఇన్సూరెన్స్ అంటూ ఏవీ లేవు అని, అలాంటివేమీ చేయలేవని. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని మనం ఇలాంటి రోల్స్ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అడుగుదాం. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? అభిషేక్ బచ్చన్ని కిస్ చేసిన తర్వాత మీకు ఎలా ఫీల్ అయింది సార్? అంటే కొంచెం పోకీ. ఆయనకు కూడా నాలాగే గడ్డ ఎక్కువగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో మేము కిస్ చేసుకోలే. ఇది అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. మీరు ఏమంటున్నారంటే అలా చూపించారు, కానీ అది నిజానికి కిస్ కాదు. అవును, అది నిజమైన కిస్ కాదు, అది కామెడీ కోసమే. అది నిజమైన కిస్సే కాదు, అదే నిజం. అయితే దానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. సబ్జెక్ట్ కూడా అలాంటిదే. కానీ మిమ్మల్ని ఒక గే ఐకాన్ అని అంటూ ఉంటారు. అంటే నా దృష్టిలో అది నిజం చెప్పాలంటే అది మంచి విషయమే. నిజానికి ఒక గే సొసైటీ ఉందనుకోండి, అది వాళ్ళు ఇష్టపడుతున్నారంటే అందులో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే మేము వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలుగుతున్నాం, అందుకే తప్పు లేదంటే. కానీ నేనేం విన్నానంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు కూడా మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తారట, ఇది నిజమేనంటారా? అవును, ఈ విధంగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడంతా ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఎంతో ధైర్యవంతులు. వాళ్ళు నన్ను కౌగిలించుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళ చేతులు తిన్నగా నా టీషర్ట్ లోపలికి వెళ్తాయి. ఇంకా ఒక 5 అమ్మాయిలు నా టీషర్ట్ లోపల చేతులు వదిలితే ఎలా, ఒకవేళ నేను కదిలితే అప్పుడు దే వుడ్ స్క్రాచ్. సో నేను అలాగే నిలబడి ఉంటాను. వాళ్ళు మీరు ఏవైనా చేసుకోండి, ఎలాగైనా ఫీల్ అవ్వండి, నేను మాత్రం ఫీల్ అవ్వను అనుకో. కానీ నన్ను స్క్రాచ్ మాత్రం చేయకండి అంట. సో అది చాలా ఆనందంగా ఉంటుంది, అనుభవించిన వాడికే కదా తెలుస్తుంది. మీకు ఇదంతా స్వీట్గా ఉంటుందా? బాగుంటుందా అంటే వాళ్ళ ఫీలింగ్స్ చాలా బాగుంటుంది. చేతులు లోపలికి వెళ్ళాయంటే. అంటే మొన్న బట్ విషయంలో ఒక సంఘటన జరిగిందిగా, అదే బట్ విషయంలో నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉండగా హెయిర్ హోస్టర్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఫోటోస్ అడిగారంటే నేను తిన్నగా యాలీ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకిస్తాను. అలాగే ఎవరు అడిగినా కూడా నేను నో అని చెప్పను. నేను పబ్లిక్ ఎప్పుడు నో చెప్పను, నేను అందరితో తీసుకుంటాను. ఇంతకుముందు చెయ్యి ఎక్కడ వేసేవారు, ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు, ఇదిగో ఈ విధంగా. ఇది స్ట్రేంజర్. కానీ ఇది నిజమేనంటారా? మీరు ఫ్లైట్లో కూర్చున్న వెంటనే నిద్రపోతారట? అవును, నోరు తెరిచి ఈ విధంగా. ఆ తర్వాత నాకు మెలకు రాగానే క్రూ మెంబర్స్ నన్ను చూసి ఇలా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు ముక్కులో బ్లాకేజెస్ ఉంది, అంటే 90% బ్లాకేజ్ ఉంది 2 వైపులా. అందువల్ల నోటితోటి గాలి పీల్చుకుంటాను, ఇదిగో ఈ విధంగా. చూడ్డానికి డెడ్ బాడీలో ఉంటుంది. ఎవరితైనా మీరు సినిమా చూడడానికి వెళ్తే మీరు అక్కడ కూడా నిద్రపోతారా? అవును, నేను 90% సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా కూర్చుంటాను. నాకు తిండి అవసరం, సో పాప్కార్న్, కార్న్ ఈ విధంగా తింటూ ఉంటాను. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవగానే ఈ విధంగా నిద్రపోతాను. ఆ తర్వాత ఏమైందని అడుగుతాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ బయటికి రాగానే సినిమా ఎలా ఉందని అడుగుతారు. నేను అప్పుడు సూపర్ హిట్, సినిమా సూపర్ హిట్, అవుట్ స్టాండింగ్ అంట. వాళ్ళ దగ్గర అబద్ధమే చెప్తాను. సార్, ఒక విషయానికి సమాధానం చెప్పండి. ఒక మనిషి తన మొదటి ప్రేమని ఎప్పటికీ మర్చిపోరని చెప్తారు. ఇప్పటికీ విభాషా బాసు మీకు అప్పుడప్పుడు గుర్తుకొస్తారా? సార్ ప్లీజ్ నిజాన్ని మాత్రం చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఖచ్చితంగా విపాష నా జీవితంలో చాలా స్పెషల్. ఎందుకంటే రిలేషన్షిప్ ఉందో లేదో లైఫ్లో, కానీ ఎలా అయితే నాకు ఇండస్ట్రీలో ఎక్కువ సపోర్ట్ చేసిందో, ఇంకా తను నాకొక సాలిడ్ ఫిగర్గా ఉంది. సో బిపాసా మీద నాకు ఎంతో లవ్ ఉంది, అంతేకాకుండా ఎంతో రెస్పెక్ట్ కూడా ఉంది. బిపాసా ఒక ఉమెన్, ఎంతో డిగ్నిటీ ఉన్న ఉమెన్. ఇంకా తన డిగ్నిటీని ఎప్పుడూ మెయింటైన్ చేస్తుంది. ఇంకా నేను ఎప్పుడూ తనకి మర్యాద ఇచ్చేవాణ్ణి. తను కూడా ఒక మిడిల్ క్లాసు నుంచి ఎంత దూరం వచ్చింది నాలాగే. దాన్ని తను చాలా అందంగా మెయింటైన్ చేసింది, చాలా అందంగా. ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మాయిని గౌరవించడం చాలా ముఖ్యం.
ఎందుకంటే ప్రేమ టెంపరీ, ప్రేమ పుడుతుంది పోతుంది, కానీ మర్యాద చాలా ముఖ్యం. నేను జీవితాంతం బిపాసా బాసుకు మర్యాద ఇస్తూనే ఉంటాను, అందులో అనుమానం లేదు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జాన్ అబ్రహాం గారిని మనం అడుగుదాం ఆ రిలేషన్షిప్ గురించి, దాని గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. వెయిట్ చేయండి. ఈ వాచ్ నేను ఈ షోకి వస్తున్నాను కాబట్టి పెట్టుకుని వచ్చా. షూలు కూడా దీనికోసమే. నేను ఎప్పుడు చెప్పులు వేసుకుంటాను. సో దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ డ్రెస్సింగ్. మీ షోకి వచ్చేటప్పుడు ఇలా ఫార్మల్ గా ఉండాలి కదా, ఎందుకంటే మీ షో చాలా బాగుంటుంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఈ రోజే ఫుల్ గా డ్రెస్ వేసుకున్నా. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహాం. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహాం గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఆయన ఇప్పుడు సెల్ఫిష్ గా మారారు. జాన్, ఇది నా ఆరోపణ కాదు, నేను ఒక ఇంటర్వ్యూలో చదివాను. అందులో మీరేమన్నారంటే నేనిప్పుడు సెల్ఫిష్ గా మారిపోయాను, నా ధ్యాసంతా మొత్తం వర్క్ మీదే ఉందన్నారు. అవును, ఈ నింద నిజమేనని ఒప్పుకుంటున్నాను. ఇంకా ఇందులో ఇన్ఫ్యాక్ట్ ఈ గిల్టీ పార్టీ నేనే. ఇంకా నా దృష్టిలో నేనే అనుకుంటాను ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ కోసం నా దగ్గర ఎప్పుడూ టైం ఉండదు, ఎందుకంటే కెరియర్లో నేను ఎక్కువ ఫోకస్గా ఉంటాను. నేను చాలా అప్సెట్ అయ్యాను. నేను ఏ సినిమాలు చెయ్యాలి, అంతేకాకుండా నేను ప్రతిరోజు స్క్రిప్ట్ చదువుతూ ఉంటాను. ఆ తర్వాత కూర్చుని ఆలోచిస్తాను, తర్వాత ప్రొడ్యూసర్ని కలుస్తాను, ఆ తర్వాత కరెక్షన్స్ చేస్తాను. నేను పడుకునేటప్పటికి 3 అవుతుంది, మళ్ళీ పొద్దున 6ంటికి లేచిపోతాను. నిద్ర చాలా తక్కువగా ఉంటుంది, కానీ నా పని పూర్తి చేసే పడుకుంటాను. ఈ వాచ్ నేను ఈ షోకి వస్తున్నాను కాబట్టి పెట్టుకుని వచ్చా. షూలు కూడా దీనికోసమే. నేను ఎప్పుడు చెప్పులు వేసుకుంటాను. సో దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ డ్రెస్సింగ్. మీ షోకి వచ్చేటప్పుడు ఇలా ఫార్మల్ గా ఉండాలి కదా, ఎందుకంటే మీ షో చాలా బాగుంటుంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఈ రోజే ఫుల్ గా డ్రెస్ వేసుకున్నాను, కానీ నా పాకెట్లో ఎప్పుడూ డబ్బులు ఉండవు. నాతో పనిచేసే వాళ్ళు చిరంజీవి అనే నాకు డ్రైవర్ ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు 1 స్టాప్ షాప్స్. చిరు, నాకొక 10 రూపాయలు ఇస్తావా, నేనొక కార్నేషన్ కొనుక్కోవాలి అని అడుగుతాను. ఓ 10 రూపాయలు ఇవ్వు, నేను రోజు కొనాలంటాను. ఇలాగే నా జీవితం సాగుతూ ఉండేది. సో అప్పు తీసుకునే నా జీవితాన్ని గడిపేవాడిని. నా జీవితం చూసారా? సల్మాన్ ఖాన్ గారికి మీకు కత్రినా ఫ్రెండ్షిప్ వల్ల ప్రాబ్లం అయిందని నేను విన్నాను, నిజమా? లేదు, అలాగేం లేదు. ఇది నిజం కాదు. ఇంకా నేను ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా సల్మాన్కి నాకు సమస్య ఉంది, కానీ ఈ రోజుకి ఆ ప్రాబ్లం ఏంటో నాకు అస్సలు తెలీదు. డాడ్, మామ్ నాకు లైఫ్లో ఇదే నేర్పించారు. నాన్న పని చేయి, బాగా చేయి, ఇంటికొచ్చాయి. ప్రజలతో గొడవ పడద్దు, ఎవరితోనూ గొడవ పడద్దు. ఇది మా అమ్మ మాట. సల్మాన్ ఖాన్ గారు ఆప్కి అదాలత్కు వచ్చినప్పుడు చెప్పండి. మేము మీ గురించి ఆయన అడిగాం. అవును. ఆయన ఏమన్నారంటే జాన్ అబ్రహాం కత్రినా గారిని ఒక సినిమాలో తీసేశారు, ఇంకా చెప్పండి. అప్పటి నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నారు ఆయన. సార్, నాకు గుర్తుంది, అది నేను మర్చిపోలేను. దట్ వాస్ ద పార్ట్ ఆఫ్ ఫిలిం నేమ్ వచ్చి సాయా. అప్పుడు సాయా మేము షూట్ చేసేటప్పుడు జిస్మ్ రిలీజ్ అవ్వలేదు. అప్పుడు నేను చాలా కొత్తవాణ్ణి. ఈ రోజులో కూడా ఆ టైంలో నేను ఎవరికి రికమెండ్ చేయలేదు. నేను నా డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర హీరోయిన్ని తీసేయండి, ఇంకొక హీరోయిన్ని పెట్టండి అలా. ఏం జరిగిందో నాకు తెలీదు. నేను నా గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నన్ను నేను ఎలా మార్చుకోవాలనేదే. ఇన్ఫ్లుయెన్స్ లేదని చెప్పదలుచుకున్నారు. అవును, కానీ ఇప్పుడు పవరు ఆ విధంగా ఉన్నా కూడా నేను అలా చేయను. నేను ఏ హీరోయిన్ని రికమెండ్ చేయను. నా సినిమా నుంచి ఏ హీరోయిన్ని పంపేయను. డైరెక్టర్ ఏది డిసైడ్ చేస్తారో అదే జరుగుతుంది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, కత్రినా ఒక షాట్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం నేను సెట్కి వెళ్ళినప్పుడు తను అక్కడ లేదు. నేను వెంటనే డైరెక్టర్ గారి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర అడిగాను తను ఎక్కడా అని. వాళ్ళేం చెప్పారంటే తన్ని రీప్లేస్ చేశామన్నారు. ఎప్పుడు అని అడిగాను. వాళ్ళు మీ లాస్ట్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత అన్నారు. అప్పుడు యాక్చువల్గా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే దీనివల్ల జరిగిందా లేక దీనివల్ల జరిగిందా అని, లేదా దీనివల్ల ఉంటుందని నాకు కారణమే తెలీదు. సో అయితే ఇంక అందులో ఎటువంటి నిజం లేదు. నేను ఎప్పుడు ఎవరిని రికమెండ్ చెయ్యను. డెఫినెట్లీ నేను అందరినీ గౌరవిస్తాను. నేనేమనుకుంటానంటే ఇంకొకరి జీవితంలో ఆటలు ఆడుకోకూడదు అని. నేను ఎవరిని సినిమాలోంచి తీయను, అది నా పనే కాదు. ఐ థింక్ యూ హ్యావ్ టు బి వెరీ సెన్సిటివ్, ఎందుకంటే నేను ఈ ఇండస్ట్రీకి అలాగే వచ్చాను. సో కత్రినా కాదు, ఎవరున్నా గౌరవిస్తాను. వాళ్ళు ఎంత దూరం రావడానికి ఎంత కష్టపడి ఉంటారా అని. అది అంత ఈజీ కాదు, ఎంతో కష్టమైన విషయం. ఇంకా ఒక హీరో నాకు ఈ హీరోయినే కావాలి, ఈ అమ్మాయి వద్దు అని నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. సల్మాన్ ఖాన్ గారు ఈ విషయం కూడా చెప్పారు. న్యూయార్క్లో మీరు ఆయనతో పనిచేసేటప్పుడు కత్రినా అప్పుడు చాలా పెద్ద స్టార్ అయ్యారు. అప్పుడు
సల్మాన్ ఖాన్ గారు ఏమన్నారంటే నేను కెథరినా కలిసి నిర్ణయించుకున్నాం జాన్ అబ్రహాంకి ఒక అవకాశం ఇద్దామని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు చూసారంటే కత్రినా నిజంగానే చాలా పెద్ద స్టార్ అండ్ నేను ఎప్పుడూ తనకి విషెస్ చెప్తూనే ఉంటా. నేను తనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే తన వల్ల నాకు కబీర్ ఖాన్కి ఒక పెద్ద హిట్ దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఏ హీరోయిన్స్ అయితే మీరు పనిచేస్తారో, కెథరినా కానివ్వండి లేదా విద్యాబాలన్ కానివ్వండి, వాళ్ళతో మీకు ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అది అది ఎందుకో తెలీదు, సినిమా పబ్లిసిటీ కోసం ఏంటో తెలియదు గానీ ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతి హీరోయిన్ వెనక ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. మొదటి సినిమా నుంచే మీరు మీ పనిని మొదలు పెట్టేశారు. తర్వాత అలాగా? అన్ని సినిమాల్లోనూ మీరు అదే కంటిన్యూ చేశారు. మొదటి సినిమాలో ఖచ్చితంగా ఉంది, అది చాలా సాలిడ్ అయిన విషయం. కానీ ఆ తర్వాత ఎప్పుడు అది లేదు. నేను ఎప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. నాకెప్పుడు పనే ముఖ్యం. హీరోయిన్ ఎవరైనా సరే నేను పని మీద దృష్టి పెడతాను. కత్రినా విద్య అంటూ ఎవరిని పట్టించుకోను, అవసరం లేదు కూడా. ఇంకా మధ్యలో హీరో కూడా వస్తున్నారు. యు నో సార్. మిగతా వాళ్ళ పెళ్లిలో డాన్స్ చేసినప్పుడు కూడా మీరు ఆలోచించలేదా? ఒక విషయం రజిత్ సార్ మంచి ప్రశ్న అడిగారు. అది కూడా నా డాన్స్ గురించి. నేనెప్పుడు అపియరెన్స్ పెళ్లిల్లో మాత్రం చెయ్యను. ఎందుకో తెలీదు, ప్రిన్సిపల్లీ నా మైండ్లో అలా సెట్ అయిపోయింది. నేను ఈ విధంగా చేయకూడదు. సో నేను డాన్స్, వెడ్డింగ్ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చెయ్యను. ఇంకా నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది ఎన్జిఓ ఫంక్షన్గానే ఉంటుంది, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. నా ఏజెంట్ అడుగుతాడు, మీరు అసలు డబ్బులు సంపాదించడం లేదు అని, మీరు డాన్స్ చేయడం లేదు, మీరు ఫిలిం అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, పెళ్లిల్లో చేయనంటున్నారు, అసలు ఇంకేం చేస్తారని. నేనేం చెప్తానంటే నా మెయిన్ పని సినిమాలో రావడం అని. అండ్ గో ఫర్ చారిటబుల్ ఫంక్షన్. ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ నన్ను పిలిచారనుకోండి, ఖచ్చితంగా కాలేజ్ ఫంక్షన్కి వెళ్తాను. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఆలోచన చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇంకా అమ్మ చెప్తా ఉంటుంది ఫౌండేషన్స్ కోసం పని చేయని. ఇట్స్ క్యాన్సర్ థింగ్. మేకర్ విష్లో అసలు ఏం జరుగుతుందంటే క్యాన్సర్ పిల్లల ఆశ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఈ యాక్టర్స్ని కలవాలనుకుంటారు, ఈ ఆర్టిస్ట్తో గడపాలనుకుంటారు. అప్పుడు ఎవరు దొరక్కపోతే నేనే వెళ్తూ ఉంటాను. అమ్మ కాల్ చేసి చెప్తారు, జాన్ ఈ యాక్టర్ రాలేదు, నువ్వు వచ్చేసేయని. అప్పుడు నేను వెళ్తాను ఫోటోలు తీసుకోవడానికి, బికాస్ ఐ లైక్ ఇట్. ఇంకా మేము ఒక వారంలోనే 200 నుంచి 300 డాగ్స్కి భోజనం పెడుతూ ఉంటాం, అది వీధి కుక్కలకి. సో అది అమ్మకు అలవాటు. 25 సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నారు. పెళ్లిళ్ళకి కమర్షియల్ గా వెళ్ళడం గురించి మాట్లాడలేదు. అవును. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ధోని గారి పెళ్లికి వెళ్ళారు. అక్కడ చాలా బాగా డాన్స్ చేశాను. అది చాలా బాగా నచ్చింది కూడా. ధోని గారు న్యూస్ ఛానల్స్ ని అలౌ చేయలేదు, కానీ న్యూస్ మొత్తం బయటకు వచ్చేసింది. అందరికన్నా సంతోషంగా డాన్స్ చేసింది జాన్ అబ్రహాం గారేనని. యాక్చువల్గా అక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది, చాలా ఫ్రీగా కూడా ఉంది. సో ఐ జస్ట్ ఎంజాయ్ ద డే. హ్యాపీగా అనిపించింది. ధోని పెళ్లి. టెండూల్కర్ చాలా పెద్ద క్రికెటర్, అలాగే ఆయన ధోని గారికి మంచి ఫ్రెండ్ కూడా. ఆయన్ని ధోని గారు ఆయన పెళ్లికి పిలవలేదు. సో అప్పుడు ఆయన ఏమన్నారంటే, జాన్ అబ్రహాం అయినా వాళ్ళ బాబాయ్య ఆయన్ని మాత్రం పెళ్లికి పిలిచారని అడిగారు ఆయన. సార్, ధోనిది నాది వాల్యూస్ చాలా సిమిలర్గా ఉంటాయి. అతను రాంచి కుర్రాడు, చాలా సింపుల్గా ఉంటూ ఉంటాడు. తను ఎప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకా చాలా నిజాయితీపరుడు. ఇంకా నేను ఆన్ రికార్డ్ చెప్పాలనుకుంటున్నాను, ఐ థింక్ ఈజ్ ఇండియా టీంకి దొరికిన గొప్ప నిధని చెప్పచ్చు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అతని కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అతను ఒక ఫ్యామిలీ మ్యాన్. మా ఇద్దరిలోనూ నచ్చిన ఒక విషయం, అతను కూడా బైక్ అంటే ఇష్టం. హీ లవ్స్ మోటార్ బైక్. ఆయన దగ్గర 29 బైక్స్ ఉన్నాయి, ఇంకా నా దగ్గర 4 మాత్రమే ఉన్నాయి. సో మీ దగ్గర 4 మోటార్ బైక్స్ ఉన్నాయి, కానీ మీరు డ్రైవ్ చేసే బండి మాత్రం చాలా మామూలు బండి. అవును, నేను జిప్సీ నడుపుతాను, మారుతి జిప్సీ. నేను జిప్సీ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక ఆయన అడిగారు నన్ను, ఇది నీ సెక్యూరిటీ కోసమా అన్నాడు. కాదు, ఇది నా కోసం అన్నాను. నాకు నేనే సెక్యూరిటీ, ఇక నాకెందుకు అని అన్నాను. నేను చెప్పింది అర్థమైందిగా. సో అది నేను ఎందుకు కొన్నానంటే, ఒకసారి మా డాడ్, అదేంటంటే ఫస్ట్ టైం జిప్సీ బుక్ చేసినప్పుడు, అప్పుడు నేను చాలా చిన్నవాడిని, ఫస్ట్ స్టాండర్డో సెకండ్ స్టాండర్డో. మా నాన్న బుకింగ్ నెంబర్ ఎంతో తెలుసా? అది నెంబర్ 1 జిప్సీ. ఆ సమయంలో ఆయన పార్ట్నర్ మోసం చేశారు, మా దగ్గర డబ్బులు కూడా లేవు. అప్పటినుంచి నాకు ఆ జిప్సీ పెద్ద క్రష్ అయింది. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంత క్రష్ అయింది అనమాట. జీవితంలో కొంటే అదే కొంటాననుకున్నా. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నప్పటికీ మీ కార్ అంటే నాకు చాలా ఇష్టం, బ్యూటిఫుల్, మీకు తెలుసుగా. కానీ నా బండి చాలా బేసిక్, కాస్త నడు నెప్పెడుతుంది. ఇట్స్ నైస్.
ఒక రఫ్ ఫీల్ దొరుకుతుంది. జాన్ సార్, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయలేదని ఫీల్ అవుతున్నారా? ఆ తర్వాత మీరు దానికోసం ఏదైనా స్టెప్ తీసుకున్నారా? ఏదైనా ఒక వీక్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని? నేను డాడ్ మామ్ని డిన్నర్కి బయటికి తీసుకెళ్తూ ఉంటా, లంచ్కి ప్రయత్నిస్తాను. కానీ మా పేరెంట్స్ ఎంత సింపుల్ మైండెడ్ అంటే మా నాన్నకి ఒక బండి ఇచ్చాను తన బర్త్డేకి, అది హోండా సివిక్. కానీ ఇప్పటికీ మా నాన్న బస్సులోనే వెళ్తారు, అమ్మ ట్రైన్లోనే వెళ్తుంది, మా అన్నయ్య ఆటో రిక్షాలో వెళ్తాడు. మామూలుగా నేను జిమ్కి వెళ్ళినా పక్కకి వెళ్ళినా ఐ విల్ టేక్ ద ఆటో రిక్షా. సో మేము చాలా బేసిక్గానే ట్రావెల్ చేస్తూ ఉంటాం. అక్కడ మేము మా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోదలుచుకోలేదు. ఇంతకు ముందు మేము ఎలా ఉండేవాళ్ళమో యాజ్ ఎ ఫ్యామిలీగా అలాగే ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఇకపై కూడా అలాగే ఉంటాం. ఆడంబరంగా జీవించాలనుకోవడం లేదు. మేము ఎప్పుడూ అదే విధంగానే ఉంటాం. మీరు చాలా పెద్ద స్టార్, డబ్బుంది, ఫేమ్ ఉంది, అలాగే పేరు కూడా ఉంది, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అలాగే కమర్షియల్ సక్సెస్ కూడా ఉంది. అయినప్పటికీ మీరు సింపుల్ లైఫ్ ఇచ్చేస్తున్నారు. నాకు ఇంకా కూడా గుర్తుంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో నా అకౌంట్లో 550 రూపీస్ ఉండేది. 550 రూపాయలు. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 550 రూపాయలు ఉండేది. అప్పుడు ఆ టైంలో నా శాలరీ 4800 రూపీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 2003 వెన్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ. నేను ఆ డబ్బుతోటి ఎలా ఇక్కడికి వచ్చానంటే నాకు ఇలాగే అనిపించింది, ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే నా కాళ్ళ మీద నిలబడి నేను డబ్బు సంపాదించాలని, నాకు ఎవరి సపోర్టో అవసరం ఉండకూడదు అని. ఇంకా జాన్ అబ్రహం ఒక ఇండివిజువల్. ఆయన ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి శత్రువు కాదు. తను వస్తాడు, తన పని చూసుకుని వెళ్ళిపోతాడు అని అనుకోవాలి. స్ట్రాంగ్ ఇండివిజువల్. ఇంకా నా ఆడియన్స్కి నేను ఒక మంచి రిప్రజెంటేటివ్. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఇక్కడున్న చాలామంది ఆడియన్స్ని చూశారంటే అబ్సల్యూట్లీ నాలాగా. ఇక్కడ చూసారంటే చాలామంది మిడిల్ క్లాసే. దే ఆర్ మిడిల్ క్లాస్, రైట్? ఇంకా నాకు సంబంధించినంతవరకు నేను మిడిల్ క్లాస్ ఇంట్లోంచి వచ్చి ఇంతవరకు వచ్చానంటే నేను మాత్రమే కాదు, ఎవ్వరైనా గెలవచ్చు. ఇక్కడున్న అమ్మాయి అబ్బాయిలే కాదు, జాన్ అబ్రహమే కాదు, ఎవ్వరైనా గెలవచ్చు. నేను అనుకునే ఈ విజన్ నా ఆడియన్స్ అందరికీ వెళ్ళి చేరాలి. నేను భగవంతుని వేడుకునేది ఇదే. మీరు చాలా మంచి విషయాన్ని చెప్పారు. ఇది నిజంగానే చాలా గొప్ప విషయం. దీనికి ఆడియన్స్ ఖచ్చితంగా క్లాప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ మీద ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ప్రజల తరపు నుంచి జాన్ అబ్రహం గారి మీద ఇంకొక ఆరోపణ కూడా ఉంది. షారుఖ్ ఇంకా అక్షయ్ 25 సంవత్సరాల తర్వాత ఈ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఏకైక ఆర్టిస్ట్. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాళ మన ఆరోపణలు వేస్తున్నది, కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహం గారిని. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కే అదాలత్లో ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహం గారి మీద ఆరోపణ. ఈయన ప్రమాదంతో చెలగాటమాడతారు. జాన్, నేను మీ గురించి చదివినప్పుడు చెప్పండి, నాకు ఏం తెలిసిందంటే మీ ఎల్బోలో, మీ షిన్ ప్లిన్స్లో జిమ్లో దెబ్బ తగిలింది. అలాగే మీ బోన్స్ చాలా విరిగాయి. అవును. ఒక యాక్సిడెంట్లో లెఫ్ట్ ఫుట్లో గాయమైంది. అవును. మీ ఫ్రంట్ ఫుట్ ఇంకొక యాక్సిడెంట్లో గాయమైంది. అవును. అవును. ఎన్ని దెబ్బలు తిని మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? సార్, నేను ప్రారంభంలో సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఫస్ట్ మూవీ బచ్చన్ గారితోటి, ఆ సినిమా పేరు ఎద్బార్. అది 4th రిలీజ్ అయింది. సినిమా సరిగా ఆడలేదు. ఆ సమయంలో నా లెఫ్ట్ ఆర్మ్ బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు విరిగిపోయింది. ఆ టైంలో నేనే బండి నడిపాను, టాటా సియరా. ఆ తర్వాత గేర్ని ఇలా చేంజ్ చేసుకుంటూ ఇలా నడుపుతూ వచ్చాను. అప్పుడు చెయ్య ఇంతవరకు విరిగిపోయింది. సో ఆ టైంలో బచ్చన్ గారు డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ గారు షూట్కి వస్తున్నారంటే మనం అక్కడ ఉండాలి. సో షూట్ టైంలో నేను ఒక రిమూవబుల్ బ్యాండ్ వేసుకుని పనిచేస్తూ ఉండేవాడిని. షాట్కు ముందు దాన్ని తీసేసేవాడిని, ఆ తర్వాత మళ్ళీ అది వేసుకుని ఐస్ బ్యాగ్ పెట్టుకుంటూ ఉండేవాడిని. సో ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే ఐ థింక్ స్లైట్లీ ఐఎమ్ యాక్సిడెంట్ ప్రోన్. ఆ తర్వాత నేను సినిమాలు చేస్తుండగా నాకేమనిపించిందంటే ధూమ్లో, ఇంకా హుకియా క్రూక్లో, చాలా సినిమాల్లో ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. 2006లో నేను బైక్ మించి కింద పడ్డాను. ఆ బైక్ కింద పడి అందులో ఉన్న ఫుట్ రెస్ట్ నా ఎడంకాల్లోంచి గుచ్చుకుని బయటకు వచ్చింది. కానీ నాకు తెలీదు, నాకు ఎందుకు స్టంట్స్ చేయడం అంటే ఇష్టమో నాకు ఇప్పటికీ తెలీదు. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దాన్ని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటా. చెప్పాలంటే న్యూయార్క్ సినిమా క్లైమాక్స్లో అక్కడ 50వ అంతస్తు నుంచి కిందకు వస్తున్నాను. ఇలాంటి స్టంట్ ఈజీగా స్టూడియోలో పెట్టి చెయ్యొచ్చు, అంటే గ్రీన్ మ్యాట్ వేసి. నేను నా డైరెక్టర్ కబీర్ని అడిగాను,
కబీర్ మీకు అక్కడి నుంచి షాట్ తీస్తే బాగుంటుందా అని. ఆయన డైరెక్టర్ కదా, అక్కడి నుంచి తీస్తే బాగునే ఉంటుంది అన్నారు. సరే ఓకే, నేను అక్కడి నుంచి దూకుతానన్నాను. నేను కిందకి దిగేటప్పుడు సెకండ్ అంటే 48వ అంతస్తులో ఉన్నప్పుడు విండో క్లీనింగ్ చేసే వాళ్ళు చెప్పారు మీరు మళ్ళీ పైకి రాలేరు అని. మీరు గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్ళాలి, ఎందుకంటే దాని క్యారబీన్ పైకి రాదు అని చెప్పారు. అప్పుడు నేను ఓకే, నేనేం చెప్పానంటే 20 అంతస్తుకు వెళ్ళేటప్పుడు అప్పుడు అక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతూ ఉంది అమెరికాలో. November 4th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది. సో నేను 3 గంటలు అక్కడే ఉండిపోయాను ఆ 20 అంతస్తులో. ఆ తర్వాతే నేను బాగా రియలైజ్ అయ్యాను ఇది చాలా కష్టమైన పని, నేను ఇంకెప్పుడు చేయకూడదని. కానీ ఇప్పటికీ నాకు ఈ టెన్నిస్ ఎల్బో సమస్య ఉంది, అది ఎవరికీ తెలియదు. ఎప్పుడు నొప్పిగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. ఇదిగో ఇంకా ఇక్కడ కూడా నొప్పిగానే ఉంటుంది. నొప్పి తట్టుకోలేము. యాక్చువల్గా నేను ఒక హ్యాండిక్యాప్ లాగా. సో నేను నా బాడీని చాలా కష్టపడి బిల్డ్ చేశాను. దానికి చాలా టైం తీసుకుంది. కానీ మీరు రిస్క్ తీసుకోకుండా ఉండలేరు కదా? లేదు, నాకు బాగానే ఉంటుంది. నాకు ఇలా ఉండడం ఇష్టం. నేను ఇంకో విషయం చెప్తాను, నేను ఈ కంట్రీలో యాక్షన్ హీరోగా ఖచ్చితంగా ఉంటాను. మీకు తెలుసు మన దేశంలో అక్షయ్ తరువాత ఒక గొప్ప యాక్షన్ హీరో ఇంతవరకు రాలేదు, ఒక ప్రాపర్ యాక్షన్ హీరో. ధూమ్లో మీరు ఎప్పుడైతే బైక్ నడిపారో అప్పుడే మీరు ఎంత బాగా యాక్షన్ చేయగలరో మాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా. కానీ దాన్ని మన ప్రజలు చూసి, ఈనాటి యువకులు చూసి డ్రైవ్ చేస్తారంటే దాని పరిస్థితి ఏంటో. సార్ నేను ఏమనుకుంటున్నానంటే అది నిజంగానే చాలా తప్పైన ఎగ్జాంపుల్. అది యంగ్స్టర్స్ నన్ను చూసి రేస్ బైక్ అలా నడుపుతున్నారు, వీలింగ్ చేస్తున్నారు. నేను వాళ్ళని ఆపి హెల్మెట్ వేసుకోండి అంట, స్లోగా వెళ్ళండి అంటాను. ఒకవేళ మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటే అంత వేగంగా వెళ్తే మీ ముఖాన్ని అమ్మాయి ఎలా చూస్తుంది? మీరు ఒకవేళ భూమని వెళ్ళిపోయారనుకోండి, చెప్పింది అర్థమైంది అనుకుంటాను. జస్ట్ నా ధూమ్ స్టైల్, మీరు హెల్మెట్ వేసుకోండి. అప్పుడు ఆ అమ్మాయి ముందు మీరు మీ హెల్మెట్ తీయండి. ఆ తర్వాత చూడండి ఈడియట్స్ లాగా మీరు ఫాస్ట్గా వెళ్ళకండి. మన యంగ్ గర్ల్స్ చూసే వాళ్ళందరూ ఇలాగే కదా అంటారు, ఎవర్రా అది అంత వేగంగా వెళ్తున్నాడు ఈడియట్ అనుకుని. తెలుసు కదా, అందరూ అలాగే అంటారు, ఎవరు గొప్పగా ఏం చెప్పరు. అమ్మాయిలు కూడా అలాగే అంటారు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, పెద్ద జాన్ అబ్రహమా అని అడుగుతారు. ఒకసారి నాకు కూడా ఇలాగే జరిగింది. నేను హెల్మెట్ వేసుకుని సిగ్నల్ ఆగి ఉన్నాను. నేను బైక్లో ఇలా ఆగి ఉన్నాను. అప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ బైక్ నా ముందు ఆగింది. అప్పుడు నేను హెల్మెట్ వేసుకున్నాను, రాత్రి టైం ఎవరికి కనపడకూడదని. అప్పుడు వాడు నా ముఖం చూసి వీడు పెద్ద జాన్ అబ్రహం అనుకుంటున్నాను. అప్పుడు నాకేమనిపించిందంటే హెల్మెట్ తీసేద్దామా అనుకున్నాను, కానీ కాదు ఇదే సేఫ్ అనుకున్నాను. హెల్మెట్తోనే ఉంటాను అనుకున్నాను. సో నాకు స్టంట్ చేయడం చాలా ఇష్టం, ఎంజాయ్ చేస్తాను స్టంట్. వాళ్ళకి సేఫ్టీ గ్యాజెట్స్ చాలా ఉంటాయి, అవి ఫిలిం ఇండస్ట్రీలో ఉంటాయి, రియల్ లైఫ్లో అవి ఉండవు. అందువల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందువల్ల దయచేసి మెల్లగా వెళ్ళండి. వేగంగా వెళ్ళడం వల్ల ఏ లాభం లేదు, మెల్లగా వెళ్ళండి. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి. కానీ మీరు స్పేస్కి వెళ్తే మీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు కదా? స్పేస్కి వెళ్ళడం అనేది మీ కల అది కదా? నా కోరిక. చిన్నప్పటి నుంచి చంద్రమండలానికి వెళ్ళాలన్న కోరిక ఉంది. నా ఆశ ఏంటంటే నేను పైకి వెళ్ళి భూమిని పైనుంచి చూడాలన్న ఆశ. యునో మన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చెప్పారు, సారే జహాన్ సే అచ్చా హిందూస్థా హమారా అని. అది పైనుంచి చూస్తే అలా ఉంటుంది. మీరు ఎంత దూరం డేర్ డెవిల్ స్టన్స్ అని చేస్తారో అదే విధంగా మీరొక ఎమోషనల్ వ్యక్తి అని నేను విన్నాను. అవును, కొంచెం ఎక్కువగానే. చిన్న విషయానికి కూడా మీరు ఏడుస్తారని విన్నాను. అవును, నేను చాలా ఎమోషనల్. మా అమ్మ కూడా అలాగే. ఇంకా మా జీవితంలో ప్రతిరోజు పిల్లల్ని చూస్తున్నాం, వాళ్ళు టెర్మినల్లీ క్యాన్సర్ ఉంది. ఇంతకుముందు అమ్మ ఏడుస్తూ ఉండేవారు, ఇప్పుడు అమ్మ కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. కానీ నేను ఎప్పుడు వెళ్ళినా నేను ఏడుపు కంట్రోల్ చేసుకోలేను. వాళ్ళకి 6 ఏళ్ళు లేదా 7 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, కానీ వెనక నుంచి వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇంకా వాళ్ళు 6 నెలల్లో లేదా 8 నెలల్లోనే ఉంటారని. ఆ విషయంలో నేను చాలా వీక్, నేను స్ట్రాంగ్ కాదు. ఒకవేళ ఎవరైనా ఒక మృగాన్ని చంపారంటే లేదా మృగానికి గాయమైతే నేను అస్సలు తట్టుకోలేను. ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్తుందంటే హోమ్ ఫర్ ది ఏజ్. అమ్మ ఎక్కువ అక్కడికి వెళ్తూ ఉంటుంది, హోమ్ ఫర్ ది ఏజ్డ్. అది ఒక వృద్ధాశ్రమం. అక్కడికి వచ్చిన యంగ్స్టర్స్ వాళ్ళ అమ్మ నాన్నని వదిలి వాళ్ళు ఏం చెప్తారంటే, మామ్ డాడ్ రేపు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తామంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ రారు. కానీ ఇది ఇండియాలోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం వెస్ట్రన్ కల్చర్ గురించి మాట్లాడుతూ ఉంటాం, అది ఇండియాలోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది చాలా డేంజర్ అయిన ప్రెసిడెంట్, ఎందుకంటే వీఆర్ నోన్ టు బి ఫ్యామిలీ పీపుల్. యునో, ఇలాంటివే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విడి కుటుంబాలే ఎక్కువ అయిపోయాయి. మీరు ఎంతమంది గురించి అయితే చెప్పారు, అభిషేక్, హృతిక్, వీళ్ళందరూ ఎలాంటి స్టార్స్ అంటే యాక్టింగ్ అనేది వాళ్ళ కుటుంబంలో అవును. అంటే వాళ్ళ బ్లడ్లోనే ఉంది.
మీకు ఎప్పుడు కూడా అనిపించలేదా మీరు ఆ అడవిలోకి ఒంటరిగా వచ్చారు అని? సార్ యాక్చువల్గా ఈ విషయం నిన్నే ఒక నాతో చెప్పారు. షారుఖ్ ఇంకా అక్షయ్ 25 సంవత్సరాల తర్వాత ఈ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఏకైక ఆర్టిస్ట్ నేను. అంతవరకు ఆ విషయం నేను రియలైజ్ కూడా చెయ్యలేదు. ఐఎమ్ హియర్ బై మై సెల్ఫ్. నా వల్ల మీరు చెప్పింది నిజమే. ఒక మనిషి తట్టుకుని నిలబడ్డం అంటే చాలా కష్టం. మనం ఇండస్ట్రీలో ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్లోనూ మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు నా సంగతే చూడండి. జాన్ అబ్రహం ధూమ్లో చేశాడు, చాలా బాగా చేశాడు. న్యూయార్క్ కాదు ఇది ఒక్కసారే చూడొచ్చు. సో ఒక్కొక్క దాంట్లో నేను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాను. అది చాలా మంచి విషయం. నిజంగానే ఫన్ విత్ గుడ్ ఫేస్. నాకేమనిపిస్తుందంటే మిగతా వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు, గాడ్ ఫాదర్ ఉండొచ్చు, కానీ మీకు తోడుగా ఈ ప్రజలున్నారుగా. అబ్సల్యూట్లీ. ఈ విషయాన్ని నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. నేను ఎప్పుడూ ఇలాగ అనుకుంటూ ఉంటాను, నా ఆడియన్సే నాకు అంతా అని. ఎలా అంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఎంత సపోర్ట్ ఆడియన్స్ నుంచి నాకు దక్కిందంటే ఇది అవుట్ స్టాండింగ్. ఇట్స్ లైక్ దీనికోసం నేను ఎప్పుడు సెల్యూట్ చేస్తాను నిజంగానే. జాన్ సార్, మీరు అన్ని ప్రశ్నలకి చాలా ఓపెన్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాళ జడ్జి గారు ఇచ్చే తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడిపింది జాన్ అబ్రహం గారి మీద. జాన్ అబ్రహం గారిని మనం ఆయన సెక్స్ అపీల్ గురించి ప్రశ్నలు అడిగాం. ఆయన పర్సనల్ లైఫ్ గురించి అడిగాం. జాన్ అబ్రహం గారిని మనం ఆడిన సినిమాలు అలాగే ఆడని సినిమాల గురించి కూడా అడిగాం. ఆప్కి అదాలత్లో ఇవ్వాల్టి మన జడ్జ్ ఎస్టీ సిటీ ఎడిటర్ సోనల్ కాల్రా గారి తీర్పేంటో విందాం. న్యాయస్థానం ఏం నిర్ణయించిందంటే, జాన్ అబ్రహం ఈ ప్రశ్నలన్నిటికీ తెలివిగా ఎలా సమాధానం ఇచ్చారంటే, కొన్ని విషయాల్లో మీరు చాలా తెలివిగా నడుచుకున్నారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు బాగా తెలివిగా నడుచుకున్నారు. అవును. అందుకని ఈ నేర ఆరోపణలో మిమ్మల్ని విడుదల చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జాన్ అబ్రహాం, మీరు ఇవాళ చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే ప్రజలు వాళ్ళ పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలో చెప్పారు. అది మాత్రమే కాదు, ఈనాటి యువకులకి వాళ్ళ బాడీని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్పారు. ఆప్కి అదాలత్లో జాన్ అబ్రహం గారు ఈ కేసు తర్వాత ముందుకు రావాలి, ఆయన సినిమాలు కూడా విజయవంతం కావాలి, ఇంకా సక్సెస్ ఆయన్ని వెతుక్కుంటూ రావాలి, అలాగే చారిటీ వర్క్స్ కూడా ఎక్కువ చేయాలి, ప్రజలకి సాయం చేస్తూ ఉండాలి. అలాగే ఇంకొక విషయం, జాన్ అబ్రహం తర్వాత జనరేషన్ కూడా మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మీ స్టార్డమ్ ని కూడా డెవలప్ చేస్తూ ఉండండి. ఇంతటితో ఇవాళ ప్రోగ్రామ్ ని ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథి ముందు నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.